హాయ్ గైస్, నా పేరు నివిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడం ఫెయిర్ ఎలిమినేషనా, బిగ్ బాస్ రాంగ్ డెసిషనా? కింద సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫెయిర్ ఎలిమినేషన్, బి రాంగ్ డెసిషన్. గైస్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎంత మందికి యస్మిని చూస్తే కంపరం వేసిందో కింద కామెంట్ చేసి ఫస్ట్ అదే చేయండి. మీరు ఇప్పుడు ఒకవేళ వీడియోని ఓపెన్ చేసిన వెంటనే మీరు నన్ను చూస్తుంటే మీకు నిన్న ఎపిసోడ్లో యష్మి చేసిన ఏడుపు అవ్వచ్చు, యష్మి మాట్లాడిన విధానం అవ్వచ్చు, మీకు ఎంతమందికి చిరాకేసిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆదిత్య ఓం ఎలిమినేషన్కి కారణాలు ఏంటి? అసలు ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిన తర్వాత ఆడియన్స్గా మనకి ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోయినాం? బేసిక్గా నాకు కూడా కొంచెం బాధ వేసింది ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినాక. అది ఫెయిర్ ఎలిమినేషన్ అవ్వచ్చు. ఫెయిర్ ఎలిమినేషన్ అయినా కూడా అయ్యో ఉంటే బాగుండు, ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడేమో బిగ్ బాస్ అనే ఫీలింగ్ మనకు వచ్చింది. ఎందుకంటే మిడ్ వీక్లో ఎలిమినేషన్ పెట్టడం ఏంది, ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి ఈ 2 రోజుల ఓట్లు కౌంట్ చేసి ఇప్పటి నుంచి ఇప్పటిగా పంపించడం అనేది ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. అంటే ఇప్పుడు ఏంటి మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టడం అంటే అక్కడ వరకే ఎలిమినేషన్ అనేది పెట్టిన తర్వాత ఇక మరి సాటర్డే వరకు ఉండడం ఎందుకు? అంటే టర్న్స్ అండ్ ట్విస్ట్ అని పెట్టి ఇట్లా మధ్యలో పంపించి పెద్ద చేసేది ఏముంది అక్కడ? ఒక స్కోప్ లేకుండా పోయింది కదా. సో ఈ విషయాలు మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రేరణ ఏమన్నా సంచాలకగా ఫెయిల్ అయిందా? అసలు నబీల్ మెగా చీఫ్ అయింది కదా, నబీల్ మెగా చీఫ్ అవ్వడానికి ఒక టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. మరి ఆ టాస్క్ ఫుల్ ఫ్లెడ్జ్గా నబీల్ బాగా చేసిండా, పృథ్వీ బాగా చేసిండా? వీటన్నిటికీ మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది నేను నాకు నవ్వు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నిజమేనేమో అనే ఫీలింగ్ వచ్చింది. సోనియా ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? నేను ఉన్నప్పుడు ఆ హౌస్లో ఉన్న అమ్మాయిలందరికీ పృథ్వీ నిఖిల్ కావాలి, వాళ్ళిద్దరూ అటెన్షన్ సీక్ చేస్తారు వీళ్ళంతా, కానీ వాళ్ళిద్దరు నా అటెన్షన్ సీక్ చేస్తారు అని చెప్పేసి మాట అంది. కానీ ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ వాళ్ళిద్దరు అటెన్షన్ సీక్ చేయరు, కానీ యష్మి అండ్ విష్ణుప్రియ మాత్రం ఖచ్చితంగా సీక్ చేస్తారనే ఒపీనియన్ నాకు వచ్చింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మనం ముందు ఏం జరిగింది, ఏమైంది, ఏమైతే బాగుంది, ఏం కాకపోతే బాగుండు అనేదాన్ని మనం మాట్లాడుకుందాం. ఇక ఓపెన్ చేస్తే ఏమైంది? నబీలు, గోమాదిత్య అన్న, ప్రేరణ అండ్ నిఖిల్ వీళ్ళు నలుగురు ఆ పప్పి టాస్క్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు కన్ఫెస్ చేసుకున్నారు. ఈ కన్ఫెషన్లో ఆదిత్య ఓమన్న ఎంత క్రిస్టల్ క్లియర్గా ఆయన పాయింట్ చెప్పిండంటే, నేను వయసులో పెద్దగా ఉన్నా, ఆయన తర్వాత నేను ఎలా మెయింటైన్ చేయాలో నాకు తెలుసు, ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని ఆయన చెప్పిన పాయింట్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. అండ్ దట్టు పక్కనే ప్రేరణ కూడా ఉంది. ప్రేరణ కన్ఫెస్ చేసుకున్న విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరూ మంచిగా కన్ఫెస్ చేసుకున్నారు. ఆ తర్వాత అఫ్కోర్స్ ప్రేరణకే ఇస్తుంది యష్మి, మనకు తెలిసిన విషయమే. ప్రేరణకి ఇచ్చేసిన తర్వాత నైనిక ఇచ్చింది ప్రేరణకి. నైనిక డంబలా అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నాకైతే డంబలా అనిపిస్తుంది. మీకు దయచేసి మీకు నైనిక ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. ఆదిత్య మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు పక్కన పెడదాం, కానీ ఒక పాయింట్ రేజ్ చేసినప్పుడు, ఒక పాయింట్ మాట్లాడినప్పుడు అని సైలెంట్గా ఉండి మీరు చెప్పండి అని చెప్పి ఏంది అది? ఆదిత్య మనకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు అక్కడ. ఇంకో విషయం ఏంటంటే, ప్రేరణ చెప్పుకున్న విధానం బాగుంది. ఆదిత్య మనతో కంపేర్ చేసుకుంటే ఆమె పెద్దోడు, ఈమె కొంచెం చిన్నది కాబట్టి ఆ చెప్పే విధానం అనేది, కన్ఫెస్ చేసుకునే విధానం అనేది చాలా బాగుంది. అయిపోయిన తర్వాత ప్రేరణ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు చెప్పారు. ఇక నిఖిల్ ఆల్రెడీ ఒక 5 వారాల నుంచి చీఫ్ ఉంటుండు. అసలు నిఖిల్కి తిరిగేయలేదని చెప్పొచ్చు. అసలు తిరుగులేదు నిఖిల్కి, అసలు ఆపడోడే లేడు నిఖిల్ని. అంత అద్భుతంగా నిఖిల్ చీఫ్ అయిండు. చీఫ్ అనే ఉన్నాడు. అయిపోయిన తర్వాత ప్రేరణ అక్కడ కూడా కన్ఫెస్ చేసుకుంది. గాయస్ అందరూ ఆదిత్య అన్న నిఖిల్ని తీసేసింది. తర్వాత నబీల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిలో ఇద్దరు కన్ఫెస్ చేసుకున్నారు. ప్రేరణ ఏడ్చిన తర్వాత నబీల్ కూడా చెప్పుకున్నాడు. ఆమె ఈయన చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత నిఖిల్ నబీల్కి ఇచ్చిండు. దట్ వాజ్ అ గుడ్ డెసిషన్. మనోడు కూడా చాలా రోజుల నుంచి అవ్వాలనుకుంటున్నాడు. చాలా రోజుల నుంచి నేను చీఫ్ అయితే బాగుండు అనుకున్నాడు. కానీ ఇవాళ మెగా చీఫ్ అయిన నబీల్ అఫ్రిది. అసలు నబీల్ అఫ్రిదికి తన సొంత జీవితంలో కూడా ఎక్కడ ఎలాంటి ఫుల్ స్టాప్స్ లేవు, ఎక్కడ కూడా ఎలాంటి అడ్డంకు లేవు. మనోడు ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబ్లో వరంగల్ డైరీస్ అనే ఛానల్ పెట్టుకొని చాలా గ్రోత్ అవుతుకుంటూ వచ్చిండు మనోడు. సో మనోడు ఆపినోడు ఎవరు లేడు, ఆపేటోడు కూడా ఎవరు లేడు అన్నట్టు అయింది ఇప్పుడు బిగ్ బాస్లో. సో గుడ్ గేమ్ నబీల్ అఫ్రిది. ఇక మనోడు చీఫ్ అయిన తర్వాత
కట్ చేస్తే మెగా చీఫ్ అవ్వడానికి ఒక టాస్క్ పెడుతున్నా అని బిగ్ బాస్ చెప్పిండు. ఏంది పోలీస్ ట్రైనింగ్ లాగా ఇలా పోవాలి, ఇలా పోయి అక్కడ ఉన్న స్క్రూ తిప్పాలి, ఆ స్క్రూకి కొన్ని ఏంది అవి ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి, లెటర్ క్యూబ్స్ ఉంటాయి. ఆ లెటర్ క్యూబ్స్ తిప్పి అక్కడ నుంచి ఇలా ఎల్ షేప్లో ఉన్న ఒక దాని మీద నడుచుకుంటూ పోయి అది ఏదైతే ఉందో దాంట్లో అరేంజ్ చేయాలి. టేబుల్ లాగా ఒకటి ఉంటుంది, ఆ టేబుల్ లాగా బెంచ్ లాగా ఒకటి ఉంటుంది, దాంట్లో అరేంజ్ చేయాలి. ఐ ఆమ్ మెగా చీఫ్ అనేది లెటర్. ఇప్పుడు ఆల్రెడీ చీఫ్ కంటెండర్గా ఎంపికైన పృథ్వీ, కంటెండర్గా ఎంపికైన నబీల్, వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేసిళ్ళు. వీళ్ళిద్దరిని పార్టిసిపేట్ చేయడంతో పాటు ఇందులో ఎవరైతే గెలుస్తారో మెగా చీఫ్ ఉంటారో, ఒక్కడే చీఫ్, ఒక్కడే రాజ్యం, ఒక్కడే రాజు అన్నట్టు తీసుకొచ్చిండు. అలాంటి సిచ్యువేషన్లో పృథ్వీ ఫెంటాస్టిక్ ఆడాడు, చాలా మంచిగా ఆడాడు. పృథ్వీ చాలా మంచిగా ఆడడంతో పాటు ప్లే చేసిండు. కానీ ఇక్కడ పృథ్వీని నిఖిల్ కొంచెం రాంగ్ ట్రాక్ పట్టించిన ఫీలింగ్ నాకు వచ్చింది. రాంగ్ ట్రాక్ వాంటెడ్గా పట్టియలేదు, కాకపోతే మనోడు కూడా స్పెల్లింగ్ని మిస్టేక్ చెప్పడం వల్ల మనోడు కన్ఫ్యూజ్ అయ్యాడు. అదే సీత నబీల్కి చెప్పిన విధానం చాలా బాగుంది, చాలా క్లియర్ కట్ ఉంది. నబీల్ కొంచెం వెయిట్ ఉండడం వల్ల కొంచెం ఇలా తిప్పేది ఉంటుంది చూసినా, ఆ తిప్పేది కాడ మనోడు కళ్ళు తిరిగినాయి, బాగా కళ్ళు తిరిగినాయి. అలా పట్టి పీకితే మొత్తం ఏంది ఆ సెట్కు సెట్టే కూడా వచ్చింది, ఆ స్క్రూ కూడా ఊడి రాలే. అయినా కూడా మనం ట్రై చేసిండు, గట్టిగా ట్రై చేసిండు. ముందైతే అక్కడికి వెళ్ళి ఆ అరేంజ్ చేయడంలో పృథ్వీ వెళ్ళిండు, కానీ రాంగ్ అరేంజ్ చేసి బెల్లు కొట్టిండు. దీనికి సంచాలక చేసిన ప్రేరణ సంచాలక చేస్తే ప్రేరణ సంచాలక బాగానే చేసిందనే ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ ఒక విషయం ఏంటంటే ముందు పోయిందంటే పృథ్వీ, కానీ ముందు పోవడం వేరు, అరేంజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం వేరు. ఐ స్పేస్ యామ్ డౌన్ మెగా చీఫ్, ఇది ఆన్సర్. మనం ఆ ఫిల్ అన్నీ చేసుకోవాలని అనుకుంటే ఐఆమ్ మెగా చీఫ్ అనేది ఉంటే, ఒకవేళ ఐఆమ్ మెగా చీఫ్ అని ఎన్ని అక్షరాలు ఉంటాయో ఆ అన్ని అక్షరాల మందమే ఆ ఫిల్స్ ఓపెన్ చేయొచ్చు కదా. ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చిండు? దట్ మీన్స్ మనం ఆ గ్యాప్ని యూజ్ చేసుకుంటూ స్పేస్ ఎక్కడ అనేది వాడుకుంటూ చేయాలనేది టాస్క్ ఏమని నా ఒపీనియన్, నాకు అనిపించింది. ఇక్కడ ప్రేరణ బాగానే చేసింది. ఫైనల్గా నబీల్ పోయిండు. పృథ్వీ దానికంటే ముందే బెల్లు కొట్టిండు. అక్షరాలన్నీ కరెక్ట్ చూసుకోండి, చూసుకొని పెట్టండి, బెల్లు కొట్టకురా అని ప్రేరణ చెప్తున్నా కూడా వినకుండా పోయి పృథ్వీ బెల్లు కొట్టిండు. బెల్లు కొట్టేసిన తర్వాత మళ్ళీ రీఅరేంజ్ చేస్తే అది ఒప్పుకోలేదు. ఎందుకంటే బెల్లు కొట్టిన తర్వాత వన్స్ యూ డన్ అని అర్థం. సో నబీల్ బెల్లు కొట్టకుండా టైం తీసుకొని అయినా లేట్ అయినా కూడా ఆడిండు, గెలిచిండు మెగా చీఫ్ అని. ఇక్కడ ప్రేరణ సంచాలక ఫెయిల్ అందని యష్మి చూపించిన బిహేవియరు చాలా బ్యాడ్ అండి, చాలా బ్యాడ్. నాకైతే చాలా బ్యాడ్ అనిపించింది. నాకేమనిపించింది అంటే సోనియా ప్లేస్ని రీప్లే చేసింది అని అంటే సోనియా అలా బిహేవ్ చేస్తుంది, సోనియా అలా మాట్లాడుతుంది అని కాదు. పృథ్వీ అండ్ నిఖిల్ మధ్యలో ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి పోయి ఇప్పుడు ఇంకో అమ్మాయి వచ్చింది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు సోనియా అలానే బిహేవ్ చేస్తుంది యష్మి అనే ఫీలింగ్ నేను అనట్లేదు, కానీ అలానే ఆ ప్లేస్ని రీప్లే చేసింది.